ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతను చాలా తెలివైనవాడు. కాలక్రమేణా అతను ఒక వ్యాపారం ప్రారంభించి మంచి స్థాయికి చేరుకున్నాడు. డబ్బు, పేరు, గౌరవం అన్నీ వచ్చాయి. కానీ ఒక విషయం మాత్రం అతనిలో పెరిగింది. అది అహంకారం. అతను ఎప్పుడూ చెప్పేవాడు, డబ్బు సంపాదించేది నేనే, దేవుడేమీ చెయ్యడు అని. అవమానం. ఒకరోజు అతని స్నేహితులు తిరుమలకి వెళ్ళాలని ప్లాన్ చేశారు. రాఘవను కూడా రమ్మన్నారు. అప్పుడు రాఘవ నవ్వుతూ ఇలా అన్నాడు, ఆ వెంకటేశ్వరుడు ఉంటే నన్ను ఆపగలడా? నాకేం అవసరమాయన అని గట్టిగా అవమానించాడు. అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సంఘటనలు. ఆ రోజు రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఒక గంభీరమైన స్వరం వినిపించింది, అహంకారం వదిలేయి అని. మరుసటి రోజు ఉదయం నుంచి అతని జీవితం తలకిందులైంది. అతని ముఖ్యమైన బిజినెస్ డీల్ క్యాన్సిల్ అయింది. కోట్లలో నష్టం వచ్చింది. అదే సమయంలో అతనికి గుండె దగ్గర నొప్పి మొదలైంది. డాక్టర్లు జాగ్రత్త అని హెచ్చరించారు. ఇంట్లో కూడా గొడవలు మొదలయ్యాయి. కేవలం 24 గంటల్లోనే రాఘవ సర్వం కోల్పోయినట్టు అయిపోయింది. ముగింపు. అప్పుడు రాఘవకు తన తప్పు తెలిసొచ్చింది. వెంటనే తిరుమల చేరుకున్నాడు. పాదయాత్రగా కొండ ఎక్కి స్వామివారి ముందు నిలబడి ఏడుస్తూ క్షమాపణ కోరాడు. ఆ క్షణం నుంచి అతని జీవితంలో మళ్లీ వెలుగు మొదలైంది. ఆరోగ్యం మెరుగుపడింది. వ్యాపారం మళ్లీ పెరిగింది. ముగింపు మాట. మిత్రులారా, దేవుడిని పరీక్షించొద్దు. భక్తితో నమ్మండి. జీవితం మారిపోతుంది. ఓం నమో వెంకటేశాయ.